చేయలేము. ఆ ఇదే అయిపోయింది. దానికి తోడు ఒక డెడ్లీ కాంబినేషన్ అయింది, కమ్మ కాపు కాంబినేషన్ అన్నట్టు అఫీషియల్. దానికి కౌంటర్ వీళ్ళ దగ్గర లేదు. వాళ్ళని విడదీయడానికి చేశారు ప్రయత్నం, కానీ కౌంటర్ వీళ్ళ దగ్గర లేదు. దానికి బీజేపీ యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. మోడీ ఇంపాక్ట్ అనేది ఉత్తరాదిలో తగ్గింది, దక్షిణాదిలో ప్రభ పెరిగింది. రెడ్డి సామాజిక వర్గం కొంచెం దూరం అయింది. రెడ్డి సామాజిక వర్గం భారీగా దూరం అయింది. ఒక్కరోగా ఎప్పుడైతే 80 సీట్లు ఇచ్చి అందులో రెడ్లు బలంగా ఉన్నటువంటి చోట్ల బీసీలకు ఇచ్చారు కదా. అంటే వాస్తవంగా ఓట్ల పరంగా బీసీలు ఎక్కువ, కానీ సీట్ల పరంగా ఇదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ 1 ఉందండి, విజయవాడ వెస్ట్. అక్కడ వైశ్యాస్ గెలుస్తున్నారు, ముస్లిం గెలుస్తున్నారు. వెల్లంపల్లి లేదా ముస్లిం ఆయన గెలవడం జరిగిపోయింది. అక్కడ మార్చేశారు. అక్కడ తీసుకొచ్చి వెల్లంపల్లి గెలిచినోడిని తీసేసి అక్కడ ముస్లింని పెట్టారు. అదే కదా. ఆ ముస్లిం ఎవరికైనా తెలుసా అంటే లేదు. అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎవరున్నారు, పెద్దగా లేదు. 1 to 2-3% కూడా. సుజనా చౌదరికి సిక్కెట్ ఇచ్చింది, గెలవడు అనుకున్నాను, కానీ కులం చూసి ఓటే లేదు. అక్కడ పార్టీని చూసి, కుల కాంబినేషన్ పార్టీల పరంగా చూసి ఓటేశారు. ఆయన గెలిచేసారు, వీళ్ళు ఓడిపోయారు. అట్లాగే విజయవాడ సెంట్రల్ లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రాధాకి ఇవ్వలేదు. బ్రాహ్మణ సామాజిక వర్గం అక్కడ రెండోది బలమైనటువంటిది, మల్లాది విష్ణుని తీసేసి